హాయ్ అండి. ఈరోజు పల్లీలతో పౌడర్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. డ్రై రోస్టే చేసుకోవాలి. ఆ తర్వాత అవి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి మీ స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి. ఇవి కారం బాగా ఉంటాయి. శనగపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకొని చిట్పట్లాడిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పును, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాక మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు వేసుకొని బరకగా తినేటప్పుడు పలుకులు అనేది నోటికి తగులుతుంటే చాలా బాగుంటది. ఈ పౌడర్ అన్నిట్లోకి యూజ్ చేయొచ్చు. ఇడ్లీలోకి, దోశల్లోకి, నార్మల్ గా ఉప్మాలోకి అన్నిట్లోకి తినొచ్చు అండి. అన్నంలోకి కూడా తినొచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటది. పుల్ల పుల్లగా, కారం కారంగా ఉంటుంది. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.